హే గాయ్స్, వాట్సాప్. మీ లైఫ్లో ఏదైనా చేంజ్ కావాలని, ప్రతిరోజు ఇంకాస్త బెటర్గా ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా? టెన్షన్ వచ్చినప్పుడు వెంటనే కూల్ అవ్వలేకపోతున్నారా? లేదా నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాయా? వెల్, గుడ్ న్యూస్. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ మీ దగ్గరే. ఇంకా చెప్పాలంటే మీ బ్రెయిన్లోనే లాక్ అయి ఉంది. నేను మీ న్యూరో ఫ్రెండ్ స్వాతి. ఈరోజు మనం మీ బ్రెయిన్ అన్టాప్డ్ పవర్ను అన్లాక్ చేసే కొన్ని మైండ్ బ్లోయింగ్ సైన్స్ బ్యాక్డ్ బ్రెయిన్ హ్యాక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. 5 నిమిషాల్లోనే ఒక కొత్త పవర్ఫుల్ హ్యాబిట్ను ఎలా స్టార్ట్ చేయాలో, ఎంత టెన్షన్లో ఉన్నా ఒకే ఒక్క శ్వాసతో ఇన్స్టెంట్గా ఎలా రిలాక్స్ అవ్వచ్చో, మీ నెగటివ్ ఆలోచనలనే పాజిటివ్ గేమ్లా ఎలా మార్చేయచ్చో, చిన్న చిన్న పనులతోనే మీ బ్రెయిన్కు డోపమైన్ కిక్ ఇచ్చి మోటివేషన్ను ఎలా బూస్ట్ చేసుకోవాలో, చివరగా మీ బ్రెయిన్కు రాత్రికి రాత్రి సూపర్ సర్వీసింగ్ ఎలా ఇవ్వచ్చో కూడా చూద్దాం. ఇవన్నీ ఏదో మ్యాజిక్ కాదు, ప్యూర్ సైన్స్. ప్రముఖ న్యూరో సైంటిస్ట్ నికోల్ విగ్నోలా తన రివైర్ బుక్లో చెప్పినట్లు మన బ్రెయిన్ అనేది కాంక్రీట్ లాంటిది కాదు. అది ఒక సూపర్ ఫ్లెక్సిబుల్ మెషిన్. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మనం చేసే చిన్న చిన్న మార్పులతో మన బ్రెయిన్ వైరింగ్ని మార్చేయచ్చు, మనల్ని మనమే రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో రెడీనా? ఈరోజు మనం అలాంటి 5 సూపర్ సింపుల్ కానీ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ బ్రెయిన్ హ్యాక్స్లోకి డీప్ డైవ్ చేద్దాం. ఇవన్నీ సైన్స్ ఆధారితమైనవే, ఎక్స్పర్ట్స్ చెప్పినవే. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిది 5 మినిట్ రూల్. మనలో చాలామందికి ఏదైనా కొత్త అలవాటు మొదలు పెట్టాలంటే పెద్ద మోటివేషన్ కావాలి అనుకుంటాం. నాకు మూడ్ రావట్లేదు, ఇవాళ వద్దులే, రేపు చూద్దామని వాయిదా వేస్తుంటాం. కానీ అసలు విషయం అది కాదు. మన మెదడుకి చిన్న చిన్నగా రోజు చేసే పనులే బాగా నచ్చుతాయి. నికోల్ విగ్నోలా గారు ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు కేవలం 5 నిమిషాలు ఏదైనా పని చేసినా చాలు, అది ఒక కొత్త అలవాటుకు పునాది వేస్తుంది. అంటే రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కాసేపు ధ్యానం చేయాలనుకున్నా, లేదా కొత్త భాష నేర్చుకోవాలనుకున్నా కేవలం 5 నిమిషాలతో మొదలు పెడితే సరిపోతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల నరాల మధ్య కనెక్షన్స్ బలంగా తయారవుతాయి. న్యూరో సైన్స్లో దీన్ని కలిసి స్పందించే నరాలు కలిసే బలపడతాయి అంటారు. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. అంటే 2 నరాలు ఒకేసారి చురుకుగా పనిచేస్తే వాటి మధ్య బంధం దృఢపడుతుంది. ఉదాహరణకు, మీరు రోజు 5 నిమిషాలు జాగింగ్ చేస్తే జాగింగ్కి సంబంధించిన మెదడు కణాలు రోజు కలిసి పనిచేస్తాయి. దాంతో వాటి మధ్య కనెక్షన్ బలపడుతుంది. అంటే రోజు 5 నిమిషాలు ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించిన నరాలు రోజు ఉత్తేజితమై వాటి మధ్య బంధం బలపడుతుంది. మొదట్లో అది మెదడులో ఓ సన్నని కాలిబాటలా ఉంటే, రోజు చేయడం వల్ల అదే అలవాటు అనే సూపర్ హైవేగా మారిపోతుంది. విగ్నోలా ప్రకారం కేవలం 5 నిమిషాల పునరావృతం కూడా సహాయపడుతుంది. మనం ఏదైనా విషయాన్ని ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తే ఆ మెదడు దారులు అంత స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇది అర్థం కాలేదా? అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. తద్వారా మీ బ్రెయిన్ కేవలం 5 నిమిషాల్లోనే ఒక పనిని ఎలా మాస్టర్ చేస్తుందో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు, రోజు 5 నిమిషాలు ఒక బంతిని గోడకు విసిరి అది తిరిగి వచ్చినప్పుడు క్యాచ్ పట్టుకోవడం ప్రాక్టీస్ చెయ్యండి. మొదట్లో కొన్నిసార్లు బంతిని సరిగ్గా విసరలేకపోవచ్చు లేదా పట్టుకోలేకపోవచ్చు. కానీ రోజు అదే పని చెయ్యడం వల్ల మీ కంటికి, చేతికి మధ్య సమన్వయానికి సంబంధించిన నరాలు, అలాగే బంతి వేగాన్ని, దిశను అంచనా వేసే నరాలు కలిసి పనిచేయడం మొదలుపెడతాయి. మొదట్లో మీరు బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీ మెదడు అనేక విషయాలను ఒకేసారి విశ్లేషించాలి. బంతి ఎంత వేగంతో వస్తోంది, ఏ దిశలో వస్తోంది, దాన్ని పట్టుకోవడానికి చేతిని ఎంత వేగంగా, ఏ కోణంలో కదిలించాలి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి మెదడులోని అనేక వేరువేరు నరాల విభాగాలు కష్టపడి పనిచెయ్యాలి. ఇది ఒక కొత్త ప్రదేశానికి దారి వెతుక్కున్నట్లుగా ఉంటుంది. ఏ దారి సరైనదో తెలియదు, కాబట్టి నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్ళాలి. దీనికి ఎక్కువ మానసిక శక్తి ఖర్చవుతుంది. కానీ మీరు రోజూ అదే పనిని, అంటే బంతిని విసిరి క్యాచ్ పట్టుకోవడం చేసినప్పుడు
ఆ పనికి అత్యంత సమర్థవంతమైన నరాల మార్గం అంటే న్యూరల్ పాత్వే పదే పదే ఉత్తేజితమవుతుంది. కలిసి స్పందించే నరాలు కలిసే బలపడతాయి అన్న సూత్రం ప్రకారం ఆ నిర్దిష్ట నరాల మధ్య బంధం దృఢంగా తయారవుతుంది. మిగతా అనవసరమైన లేదా తక్కువ సమర్థవంతమైన నరాల మార్గాలు బలహీనపడతాయి లేదా తక్కువగా ఉపయోగించబడతాయి. కొన్ని రోజుల తర్వాత ఈ బలపడిన మార్గం ఒక సుపరిచితమైన బాగా వేసిన రోడ్డులాగా తయారవుతుంది. ఇప్పుడు బంతి మీవైపు వచ్చినప్పుడు మీ మెదడు కొత్తగా దారి వెదకాల్సిన అవసరం లేదు. సమాచారం అంటే బంతిని ఎలా కొట్టాలి, ఎలా పట్టుకోవాలి అనే ఆదేశాలు ఆ సూపర్ హైవే లాంటి బలపడిన నరాల మార్గం గుండా చాలా వేగంగా, అప్రయత్నంగా, దాదాపు ఆటోమేటిక్గా ప్రయాణిస్తుంది. అందుకే మీరు ఇక పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీ మెదడు ఆ పనిని దాదాపు ఆటోపైలట్ మోడ్లో తక్కువ మానసిక శ్రమతో పూర్తి చేస్తుంది. మీరు బంతిని చూడగానే మీ చేయి దానంతట అదే సరైన రీతిలో కదులుతుంది. ఇదే ఆ నరాల కనెక్షన్లు బలపడి ఆ పని మీకు ఒక సహజమైన అలవాటుగా మారడమంటే. రెండోది ది ఫిజియోలాజికల్ సైడ్. మనకి టెన్షన్ వచ్చినప్పుడు, ఆందోళనగా అనిపించినప్పుడు వెంటనే ప్రశాంతంగా అవ్వడానికి ఏదైనా చిట్కా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది మన శ్వాసలోనే ఉంది. దాన్ని ఫిజియోలాజికల్ సైన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన శరీరం అప్పుడప్పుడు తనకు తానుగా తీసుకునే ఒక రకమైన లోతైన ఊపిరి. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్. ముక్కుతో 2 సార్లు వేగంగా గాలి పీల్చుకోవాలి. మొదటిసారి పూర్తిగా, రెండోసారి మరికొంచెం. ఆ తర్వాత నోటితో నెమ్మదిగా పూర్తిగా గాలి బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇది మన నాడీ వ్యవస్థను తక్షణమే మార్చేస్తుంది. అంటే మనం టెన్షన్లో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుంచి మనల్ని కూల్ చేసే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి షిఫ్ట్ చేస్తుంది. ఇలా కొన్నిసార్లు చేస్తే చాలు, మీరే ఆ తేడాను స్పష్టంగా గమనిస్తారు. UCLA న్యూరో సైంటిస్ట్ జాక్ ఫెల్డ్మాన్ గారు సై అంటే సాధారణ శ్వాస పైన రెండో శ్వాస తీసుకుని తర్వాత పూర్తిగా గాలి వదలడం అంటారు. ప్రముఖ న్యూరో సైంటిస్ట్ ఆండ్రూ హ్యూబర్మన్ అయితే దీన్ని ఒత్తిడిని కలిగించే విషయం నుంచి మనం దృష్టి మరల్చకుండానే నిజ సమయంలో ఒత్తిడిని తరిమి కొట్టే ఉత్తమ టెక్నిక్ అని చెప్పారు. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలిగే ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్. మూడో ట్రిక్ కాగ్నిటివ్ రీఅప్రైజల్. మన ఆలోచనలే మనల్ని తీర్చిదిద్దుతాయని అంటారు. ఇది అక్షరాల నిజం. మరి నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి? వాటి ప్రభావం మన మెదడుపై పడకుండా ఎలా చూసుకోవాలి? దీనికోసమే కాగ్నిటివ్ రీఅప్రైజల్ అనే ఒక శక్తివంతమైన టెక్నిక్ ఉంది. కాగ్నిటివ్ రీఅప్రైజల్ అదేంటో చూద్దాం. అంటే మనలో ఒక నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు, ఉదాహరణకు అయ్యో నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను అనిపిస్తే దాన్ని వెంటనే గుర్తించి దానికి సవాలు విసిరి దాన్ని పాజిటివ్గా వాస్తవంగా మార్చుకోవాలి. నేను కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను, కానీ చాలాసార్లు సక్సెస్ అయ్యాను. ప్రతి ఫెయిల్యూర్ ఒక పాఠం. ఈసారి నేను ఇంకా బాగా ప్రయత్నిస్తాను అని మనకు మనం చెప్పుకోవాలి. ఈ ఆలోచనకు ఆధారం ఏంటి? లేదా ఇది ఎప్పుడూ నిజమేనా లేక నా భయమా అని ప్రశ్నించుకోవాలి. ఇలా చేసినప్పుడు మన మెదడులోని లాజికల్గా ఆలోచించే భాగం అంటే మన నుదురు వెనుక ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మన ఎమోషన్స్ కంట్రోల్ చేసే అమిగ్డాలా అనే మరో మెదడు భాగాన్ని సాధపరుస్తుంది. అంటే మనం ఒక భయపెట్టే ఆలోచనను సవాలు చేస్తే ఆ పాత భయం కలిగించే ఆలోచన మార్గాలు బలహీనపడి కొత్త సానుకూల మార్గాలు ఏర్పడతాయి. న్యూరోసైన్స్ ప్రకారం కాగ్నిటివ్ రీఅప్రైజల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను యాక్టివేట్ చేస్తుంది. ఇది అమిగ్డాలా యాక్టివిటీని తగ్గించి నెగటివ్ ఎమోషన్స్ని నియంత్రిస్తుంది. నాలుగోది ది డోపమైన్ పర్స్యూట్ ట్రిక్. ఈ డోపమైన్ అనే పదం మనం ఈ మధ్య చాలా వింటున్నాం. ఇది మన మెదడులో విడుదలయ్యే ఒక ఫీల్ గుడ్ కెమికల్. ఇది మనకు సంతోషాన్ని, సంతృప్తిని, ముఖ్యంగా మోటివేషన్ని ఇస్తుంది. మరి ఇది పెద్ద పెద్ద విజయాలు సాధించినప్పుడు మాత్రమే వస్తుందా? అస్సలు కాదు. డోపమైన్ అనేది మనం చిన్న ప్రోగ్రెస్ సాధించినా కూడా విడుదల అవుతుంది. అవును, చిన్న చిన్న విషయాలకు కూడా. అందుకే ఒక పెద్ద పనిని చిన్న చిన్న లక్ష్యాలుగా మార్చుకోవాలి.
ప్రతి చిన్న లక్ష్యం పూర్తి కాగానే మనల్ని మనం మెచ్చుకోవాలి. మనసులో శభాష్ అనుకున్నా చాలు, లేదా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా సరే. ఇలా చేస్తే చిన్న విజయాల వరస క్రియేట్ అవుతుంది. ఉదాహరణకు, ఒక పుస్తకం రాయాలనుకుంటే ఒక పేజీ పూర్తి చేయడం ఒక చిన్న లక్ష్యం. అది అవ్వగానే ఆహా, ఒక పేజీ రాశాను అని సంతోషపడాలి. లేదా జిమ్లో చేరాలనుకుంటే మంచి జిమ్ల గురించి ఆన్లైన్లో వెతకడం ఒక చిన్న పని. అది పూర్తవగానే ఓకే, ఒక స్టెప్ వేశాను అని గుర్తించాలి. ప్రతి చిన్న విజయం మన మెదడుకు కొంచెం డోపమైన్ బూస్ట్ ఇస్తుంది. ఈ డోపమైన్ మనకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు, ఆ పనిని మళ్ళీ చేయాలనే ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఇది కొత్త అలవాటును ఇంకా బలంగా చేస్తుంది. బ్రెయిన్ సైన్స్ కూడా దీన్నే సమర్థిస్తోంది. పనులను చిన్న భాగాలుగా విభజించినప్పుడు డోపమైన్ విడుదల కావడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అందుకే నిపుణులు అంటారు, చిన్న చిన్న విజయాలను గుర్తించి వాటిని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మన ప్రవర్తనను మరింత బలపరుస్తుంది అని. సో ఆ చిన్న చిన్న పనులను టిక్ కొట్టేయండి, ఆ డోపమైన్ కిక్ని ఎంజాయ్ చేయండి. 5వ హ్యాక్, న్యూరో సైంటిస్ట్లా నిద్రపోండి. ఇక చివరిది కానీ చాలా చాలా ముఖ్యమైనది, నిద్ర. నిద్రపోతే సమయం వృధా అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మంచి నిద్ర రాత్రికి రాత్రి మన మెదడును రీసెట్ చేసి రిపేర్ చేస్తుంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు 2 చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. అవేంటో చూద్దాం. 1, జ్ఞాపకాలను పదిలపరుస్తుంది. పగలు నేర్చుకున్న విషయాలను, ముఖ్యమైన జ్ఞాపకాలను బలంగా సేవ్ చేస్తుంది. అంటే మీరు పగలు ఒక కొత్త విషయం నేర్చుకుంటే రాత్రి నిద్రలో అది మీ మెదడులో స్థిరపడుతుంది. 2, అనవసరమైన నరాల కనెక్షన్లను తొలగిస్తుంది. దీన్నే సినాప్టిక్ ప్రూనింగ్ అంటారు. అంటే తోటమాలి మొక్కల్లో అనవసరమైన కొమ్మలను కత్తిరించినట్లు మన మెదడు కూడా నిద్రలో అవసరం లేని బలహీనమైన నాడీ కనెక్షన్లను తీసేసి ముఖ్యమైన కనెక్షన్లను మరింత పదునుగా సమర్థవంతంగా మారుస్తుంది. అంటే మెదడుకి ఒక రకమైన నైట్ టైం సర్వీసింగ్ లాంటిది. ఏల్ యూనివర్సిటీ పరిశోధకులు నిద్రను మెదడును శుభ్రపరిచే ప్రక్రియ అంటారు. నిద్రలో మన మెదడులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. ఈ పని చేసే అద్భుతమైన సిస్టమ్ని గ్లింఫాటిక్ సిస్టమ్ అంటారు. మరి సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుంది? మన మెదడులోని సర్క్యూట్లు అస్తవ్యస్తంగా తయారవుతాయి. పాత చెడు అలవాట్లను వదిలించుకోవడం, కొత్తవి నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే నికోల్ విగ్నోలా గారు మంచి నిద్ర కోసం కొన్ని సింపుల్ టిప్స్ చెప్పారు. పడుకోవడానికి కనీసం 90 నిమిషాల ముందు స్క్రీన్లు అస్సలు చూడొద్దు. వాటి నుండి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. మీ పడక గదిని చల్లగా ఉంచుకోవాలి. పగలు కునుకు తీస్తే అది 20 నిమిషాలు మించకూడదు, లేదంటే రాత్రి నిద్ర దెబ్బతింటుంది, మత్తుగా కూడా అనిపిస్తుంది. బోనస్ హ్యాక్, ఇఫ్ దెన్ ప్లాన్. ఇన్ని మంచి అలవాట్ల గురించి చెప్పుకున్నాం, కానీ వాటిని గుర్తుపెట్టుకుని రోజు చేయడం కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు. దీనికి ఏమైనా సింపుల్ ట్రిక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దానికోసమే ఈ బోనస్ హ్యాక్. ఇదే ఇఫ్ దెన్ ప్లాన్. దీన్నే సైంటిఫిక్గా ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అంటారు. అంటే మన మెదడును ముందే ప్రోగ్రామ్ చేసుకోవడం. అదెలాగో కొంచెం వివరంగా చూద్దాం. చాలా సింపుల్. ఒక నిర్దిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దానికి ప్రతిగా ఒక నిర్దిష్ట పని చేయాలని ముందే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు, ఒకవేళ నాకు టెన్షన్గా అనిపిస్తే అప్పుడు నేను వెంటనే ఆ ఫిజియోలాజికల్ సై చేస్తాను. లేదా ఒకవేళ నేను భోజనం పూర్తి చేస్తే అప్పుడు నేను 5 నిమిషాలు నడుస్తాను. అంటే మనం ఒక పరిస్థితిని ఒక పనితో ముందే అనుసంధానించడం వల్ల ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మన మెదడు ఆటోమేటిక్గా ఆ పనిని గుర్తు చేసి చేయిస్తుంది. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఈ పరిస్థితి వస్తే ఇలా చెయ్యి అని ముందే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. దాంతో
ఆ కొత్త పని పెద్దగా ప్రయత్నం చేయకుండానే, దాదాపు మనకు తెలియకుండానే అలవాటుగా మారిపోతుంది. 100కు పైగా అధ్యయనాల్లో ఈ ఇఫ్ దెన్ ప్లానింగ్ను అలవాట్లు మార్చుకోవడానికి ఉపయోగించారు. అది సక్సెస్ రేటును అంతగా పెంచిందని ప్రూవ్ అయింది. చూశారు కదా, ఈ బ్రెయిన్ హ్యాక్స్ అన్నీ మోడర్న్ న్యూరో సైన్స్ ప్రిన్సిపల్స్, అలవాట్ల వెనుక ఉండే సైన్స్ను కలిపి మనకు అందిస్తున్నాయి. ఈరోజు మనం చెప్పుకున్న వాటిలో ఏదో ఒక హ్యాక్ను ఇవాల్టి నుంచే ప్రయత్నించండి. మీలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మరిన్ని వివరాల కోసం నికోల్ విగ్నోలా గారి రీవైర్ పుస్తకం చదవండి. ఏ ఉపాయం మీ జీవితాన్ని మార్చిందో, మార్చబోతోందో మాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని సైన్స్ ప్రూవ్డ్ లైఫ్ చేంజింగ్ టిప్స్ కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.